చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని ఏపీ ప్రజలు సంతోషించే లోపలే ఈ వరదలు, వర్షాలు బీభత్సం సృష్టించేసింది గట్టిగా చెప్పాలంటే. ఈ రోడ్ల వ్యవస్థ గాని మొత్తం అంతా చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి రిఫార్మ్స్ ఎలా జరుగుతున్నాయంటే ఏం చెప్తారు అంతగా? అమ్మా మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ విజయవాడకి వరదలు రావటం అనేది దురదృష్టమే. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రావటం అనేది ఒక అదృష్టం. ఎస్, నేను ఘంటాపథంగా చెప్పగలను ఈ మాట. నిజమండి. ఇదే సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు కాకుండా వేరే ముఖ్యమంత్రి ఏదైనా ఉన్నా ఈ రోజుకి కూడా దాన్ని రీస్టోర్ చేసే పరిస్థితి ఉండదు. బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఈ 10 రోజుల్లోనే తిరిగి వాళ్ళు తిరిగి వాళ్ళ లైవ్లీహుడ్ని చేస్తున్నారు, స్టార్ట్ చేయగలిగారు. నేను నా కళ్ళతో చూశానమ్మా. డే ఫస్ట్ నుంచి నా కళ్ళతో నేను చూశాను. ఎందుకంటే యాజ్ అ డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్గా సార్ అనిత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో ఒకసారి కూర్చోంటే నేను వెళ్ళి కూర్చుంటే సార్ అక్కడికి వచ్చారు. అక్కడి నుంచి నేను సార్ కలిపి అజిత్ సింగ్ నగర్కి వెళ్ళాం. అంతవరకు ఆ సీరియస్నెస్ అన్నది అంటే మాకు తెలుసు, సిచ్యువేషన్స్ బాగాలేదన్న సంగతి తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా తర్వాత సార్కి హైదరాబాద్ ప్రయాణం ఉంది. బాలకృష్ణ గారు ఒక ఇది పెట్టారు, ఫంక్షన్ పెట్టారు బాలకృష్ణ గారిది. 50 సంవత్సరాలు ఆయన సినీ జీవిత దేని గురించి పెట్టారు. సో దానికి వెళ్ళాల్సిన మనిషి చూసి సిచ్యువేషన్ చూసి నేను ఈ టైంలో ఎక్కడికి కదలను, నాకు నియర్ బై ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే కలెక్టర్ ఆఫీస్. అంటే కలెక్టర్ ఆఫీస్లో ఏ ముఖ్యమంత్రి అంటే 10 రోజుల పాటు బస్సులో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. మొత్తం సెక్రటేరియట్ని మొత్తాన్ని తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్లో కూర్చోబెట్టారు. ఒక్కొక్క వార్డుకి ఒక సీనియర్ ఐఏఎస్, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యేని వేశారు. ఒక్కొక్క డివిజన్కి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి తీసుకెళ్ళి భోజనం ఇవ్వాలి. ఆయన చలించిపోయేవారు. మాకు భయం వేసేది. ఆయన ఫీల్డ్ వర్క్కి వెళ్ళి వచ్చి కూర్చొని మాకు రివ్యూ అనేసరికి లిటరల్లీ ప్రతి ఒక్కరిని భయపడేవాళ్ళు. ఎవరైనా వచ్చి ఆయనకి ఏమైనా చెప్పారా, ఏదైనా అందలేదా అంటే ఎంత మైన్యూర్ థింగ్స్ని ఆయన అబ్జర్వ్ చేస్తారంటే ఒక అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది, ఒక అతను ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగితే మా మిస్సెస్ అక్కడ ఉండిపోయిందమ్మా లోపల, నేను మా అబ్బాయిని కాపాడుకుందామని తీసుకొచ్చాను, మా మిస్సెస్ని కాపాడండి అని ఒకతను. ఒక ఆమె వచ్చి నాకు మంచినీళ్ళు లేవు, మంచినీళ్ళు ఇవ్వండి అని. ఈ పదాలన్నీ తిరిగి తీసుకొచ్చి ఇలా జరుగుతుంది అక్కడ సిచ్యువేషన్, మీరేం చేస్తున్నారు, నాకు ఇంటింటికి వెళ్ళాలి. నైట్ 1 గంటకు 2 గంటలకు పడుకునే మనిషి మళ్ళీ మార్నింగ్ 6 o'clock అలా రెడీగా కూర్చొని రివ్యూ చేసేవారు, లేదా ఫీల్డ్కి వెళ్ళేవారు. అందుకే అన్నాను ఇందాక మాట, విజయవాడ వరదలు రావడం దురదృష్టమే, కానీ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అదృష్టం. ఈ రోజుకి ఏ గవర్నమెంట్ ఇవ్వని ప్యాకేజ్ ఈరోజు అనౌన్స్ చేశారు నిన్ననే సార్. అంటే వాళ్ళకి తిరిగి మేము ఒక వరదల్లో పడి మేము బయటకు వచ్చేమన్న ఫీల్ కూడా ఉండదు వాళ్ళకి. డెఫినెట్లీ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. నేను ఒక్కొక్కసారి చెప్తుంటా చంద్రబాబు నాయుడు గారి గురించి, నేను ఏకలవ్య శిష్యురాలే చంద్రబాబు నాయుడు గారికి. ఆయన చూస్తూ నేర్చుకున్నాం. ఈ 10 సంవత్సరాలు ఆయన చూస్తూనే నేర్చుకున్నాం ఎలా చేయాలి వర్క్ అన్నది. సో